వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్. ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి 100 స్క్వేర్ యార్డ్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది వచ్చేసి మనకు 100 గజాల్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ హౌస్. దీని ప్రైస్ విషయానికి వస్తే 55 lakhs నెగోషియబుల్ చెప్పడం జరుగుతుందండి. 55 lakhs నెగోషియబుల్, 100 గజాల్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ హౌస్. దీని డైమెన్షన్ విషయానికి వస్తే 18x50 ఇవ్వడం జరుగుతుంది. రోడ్ ఫేస్ వచ్చేసి 18 ఉంటుంది, అలాగే డెప్త్ వచ్చేసి 50 ఉంటుంది. హౌస్ ముందు రోడ్ విషయానికి వచ్చేసి 30 feet రోడ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు నాగారంలో లొకేటెడ్ అయింది. నాగారం మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 800 meters డిస్టెన్స్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది మనకు మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో ఉన్న హౌస్. టైటిల్ క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు ఇంటి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇంటి లోపల పార్కింగ్ విషయానికి వస్తే మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ లుక్ ఇలా ఉంటుందండి. ఎంట్రీ అవ్వగానే మనకు మెయిన్ డోర్ లుక్ ఇలా ఉంటుంది. పార్కింగ్లో కూడా పాల్ సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, విత్ లైటింగ్తో ఇస్తున్నారు వీళ్ళు. పాల్ సీలింగ్ కూడా వచ్చేసి మనకు ఎంట్రీ అవ్వగానే రైట్ సైడ్ చూసుకుంటే మనకు స్టెప్స్ ఉంటాయండి. స్టెప్స్ కూడా గ్రానైట్ వాడడం జరిగింది, చూడొచ్చు. ఎస్ఎస్ రైలింగ్ ఇవ్వడం జరుగుతుంది స్టెప్స్కి వచ్చేసి. అలాగే స్టెప్స్ కింద వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. మెయిన్ రోడ్కు చాలా నియర్ బై ఉన్న హౌస్ అండి ఇది. మనకు మంచి లొకేటెడ్లో ఉంది, మంచి లొకేషన్, అలాగే మంచి కాలనీలో ఉంటుంది. పార్కింగ్లో ఉన్న పిల్లర్ కూడా మంచి డిజైన్తో ఉన్న టైల్స్ అతికించడం జరుగుతుంది, చూడొచ్చు. ఇది వచ్చేసి ఇంటికి సెట్ బ్యాక్ అండి. ఇప్పుడు మీరు చూస్తుంది ఇంటికి సెట్ బ్యాక్, మంచి సెట్ బ్యాక్తో ఉన్న హౌస్ ఇది వచ్చేసి. మెయిన్ డోర్ చుట్టూ కూడా టైల్స్ అందించడం జరిగింది. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ వుడ్ విషయానికి వచ్చేస్తే మనకు టేక్ వుడ్ వాడడం జరుగుతుంది, మంచి ఫస్ట్ క్వాలిటీతో ఉన్న టేక్ వుడ్. ఇది వచ్చేసి డబల్ డోర్ ఇవ్వడం జరుగుతుంది. డోర్ విషయానికి వచ్చేస్తే మంచి డిజైన్తో ఉన్న డబల్ డోర్ ఇవ్వడం జరుగుతుంది. చూపిస్తాను ఒకసారి అది కూడా మీకు. డోర్ డిజైన్ చూడొచ్చు, మంచి డబల్ డోర్తో ఉన్న డిజైన్ ఉన్న డోర్ అండి. ఇది వచ్చేసి మనకు మంచి క్వాలిటీ గుమ్మం వాడడం జరుగుతుంది. వుడ్ విషయానికి వస్తే టేక్ వుడ్ వాడడం జరిగింది. ఎంట్రీ అవ్వగానే మనకు హాల్ ఉంటుందండి. ఇంటి లోపల ఫ్లోరింగ్ విషయానికి వస్తే మనకు మార్బుల్స్ వాడడం జరిగింది. మంచి బార్డర్స్తో ఉన్న మార్బుల్స్ వాడడం జరిగింది. ఇంటి లోపల పాల్ సీలింగ్ విత్ లైటింగ్తో ఇస్తున్నారు వీళ్ళు. ఎంట్రీ అవ్వగానే మనకు ఇది వచ్చేసి హాల్ అండి. మనకున్నది ఇప్పుడు మనం చూస్తున్నది హాల్లో ఉన్నాం మనం. ఎంట్రీ డోర్, హాల్లో మార్బుల్స్, అలాగే మార్బుల్స్తో ఇచ్చిన డిజైన్ చూడవచ్చు, చాలా బాగుంది. ఇక వెంటిలేషన్ విషయానికి వస్తే యూపీవీసీ స్లైడింగ్ విండోస్ వాడడం జరిగింది. ఇంట్లో మంచి వెంటిలేషన్ పరంగా చాలా బాగుంది. హాల్లో మీకు ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. ఇది వచ్చేసి మీకు టీవీ యూనిట్ ఇప్పుడు మీరు చూస్తున్నది. హాల్లోని పాల్ సీలింగ్ చూడొచ్చు. తర్వాత ఆ హాల్ పక్కనే చిన్న పార్టిషన్తో మీకు డైనింగ్ ఏరియా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఇక్కడ ఇది వచ్చేసి మీకు డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాలో కూడా మీకు సపరేట్ పాల్ సీలింగ్, అలాగే లైటింగ్, సెల్ఫ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడే మనకు హాల్లోనే. హాల్లో వచ్చిన తర్వాత లుక్ విషయంలో చాలా బాగుంటుందండి. అలాగే కిచెన్ చూపిస్తాను ఇప్పుడు మీకు. హాల్లో నుంచి ఇటుగా వస్తే ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా స్పేసెస్గా ఉంటుంది. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకు గ్రానైట్ వాడడం జరుగుతుంది, మంచి గ్రానైట్ వాడారు. అలాగే టైల్స్ కూడా వాడడం జరిగింది. సెల్ఫ్స్, అలాగే బాగున్న ఇల్లు వచ్చేసి క్వాలిటీ పరంగా చాలా మంచి హౌస్ అని చెప్పొచ్చు. తర్వాత కిచెన్ పక్కనే హాల్లో నుంచి ఇటుగా వస్తే ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. ప్రతి డోర్ ఎంట్రీ దగ్గర కూడా మార్బుల్స్, అలాగే గ్రానైట్తో మంచి డిజైన్స్ ఇవ్వడం జరిగింది. ఇంటి లోపల ఫ్లోరింగ్ విషయానికి వస్తే మార్బుల్స్ మంచి ప్యాటర్న్ డిజైన్తో ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో చూడొచ్చు, లుక్ పరంగా చాలా బాగుంది. కలర్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. రూమ్ సైజెస్ కూడా చాలా బాగుంటుంది మనకు. చిల్డ్రన్ బెడ్రూమ్లోని పాల్ సీలింగ్ డిజైన్ చూడొచ్చు. చిల్డ్రన్ బెడ్రూమ్, అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్లో నుంచి అవుట్ సైడ్ వెళ్ళడానికి ఎగ్జిట్ ఒక డోర్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఈ డోర్ ఓపెన్ చేస్తే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బ్యాక్ సైడ్ ఉన్న సెట్ బ్యాక్ వెళ్తాం. ఇక్కడ వచ్చేసి మనకు ఈశాన్య మూలగా బోరు, అలాగే సంపు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకు అవుట్ సైడ్ ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇది వచ్చేసి మనకు అవుట్ సైడ్ ఉన్న బాత్రూమ్ అండి. ఇది మనకు అవుట్ సైడ్ ఉన్న బాత్రూమ్ ఇది. అలాగే ఇంటి చుట్టూ సెట్ బ్యాక్ ఉందని చెప్పా కదా, ఇది చూస్తాను ఒకసారి. సెట్ బ్యాక్ చూడొచ్చు. ఇది వచ్చేసి ఇంటికి ఉన్న సెట్ బ్యాక్ అండి. ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి అవుట్ సైడ్ వెళ్ళడానికి ఆప్షన్ ఉంటుందండి. మనకు బోరు మరియు సంపు, అవుట్ సైడ్ ఒక బాత్రూమ్ కూడా ఉండడం జరుగుతుంది. తర్వాత హాల్లోకి వచ్చి ఇటుగా వెళ్తే ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇప్పుడు మనం చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్లోని పాల్ సీలింగ్ చూడొచ్చు. అలాగే వాల్స్కు యూనిక్ కలర్స్ వాడడం జరిగింది. కలర్స్ కూడా కాంబినేషన్ చాలా బాగుంది, చూడొచ్చు. కలర్ కాంబినేషన్
విత్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న బాత్రూమ్ ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరుగుతుంది. వెస్టర్న్ కమోడ్తో ఉన్న బాత్రూమ్. ఇండు లోపల టైల్స్ చూడొచ్చు, మంచి డిజైన్ ప్యాటర్న్ పరంగా చాలా బాగుంది, మంచి టైల్స్ వాడడం జరిగింది. ఈ ప్రాపర్టీ వచ్చేసి నాగారం సర్కిల్ మెయిన్ రోడ్ నుంచి చాలా నియర్ బై అండి. నాగారంలో ఉంటుంది. నాగారం మెయిన్ రోడ్ నుంచి చాలా నియర్ బై ఉంటుంది. జస్ట్ ఒక అరౌండ్ 800 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న హౌస్ మనకి. ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌస్. దీని ప్రైస్ విషయానికి వస్తే 55 lakhs నెగోషియబుల్ చెప్పడం జరుగుతుంది. హౌస్ డైమెన్షన్ వచ్చేసి 18x50 ఇవ్వడం జరిగింది. రోడ్ ఫేస్ వచ్చేసి 18 వస్తుంది మనకు. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు ఇంకా ముందు చాలా తీసుకురావడం జరుగుతుందండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి. మరిన్ని వివరాల కోసం మా నెంబర్ను కాంటాక్ట్ అవ్వండి.